దేవుడు గుప్పిలి విప్పినది నా అవసరములను తీర్చడానికే, నీ ప్రార్థనలు నా ప్రార్థనలు ఆయన ఆలకించడానికే ఆయన గుప్పిలి విప్పి ఉన్నాడు. ఒక్కసారి ఆదికాండములో చూడండి, దేవుని యొక్క సృష్టిలో మీరు చూడండి, తర్వాత చదువుకోండి 1వ అధ్యాయం 29-30 వచనములో మీకేమని అర్థమవుతుందంటే, మానవుణ్ణి 6వ దినమున సృష్టించాడండి. మానవునికి ముందు సృష్టిని అంతటినీ చేశాడు. అయితే విత్తనములు ఇచ్చే చెట్లు, కూర మొక్కలు, ఫలాలు ఇచ్చే చెట్లు దేవుడు మొలిపించింది ఎవరి కోసము? మనిషి కోసము. నువ్వు ఫలాలు తినాలని, కూర మొక్కలు తినాలని, భూమి నుండి మొలిచే ఆహార పదార్థాలు నువ్వు భుజించాలని దేవుడు ప్రతిదీ భూమి నుండి నీకు మొలిపించి నీ పోషకుడుగా ఆయన ఉన్నాడు. అంత మాత్రమేనా? మృగాలను, ఆకాశ పక్షులను, జలసరాశులను దేవుడు ఎందుకు సృష్టించాడు? ఎందుకమ్మా చెప్పాలి. ఇశ్రాయేలీలు కానీ అరణ్యములో అయ్యా తిని 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 మాకు విసుగొచ్చింది అయ్యా అని ఏమైనా అంటావేమోనని, ఎప్పుడు ఈ కూర మొక్కేనా, ఎప్పుడు ఈ అన్నమేనా, ఎప్పుడు ఈ పప్పేనా అంటావని ఒకరోజు నీకు చేపనెత్తన్నాడు, ఒకరోజు నీకు ఆకాశం నుంచి పక్షినిస్తున్నాడు, ఒకరోజు నీకు జంతువునిస్తున్నాడు. మాంసము ఒక రకమైన మాంసం కాదండి, ఒక్కొక్క మాంసము ఒక్కొక్క రుచి. అవునంటారా కాదంటారా? అన్ని మాంసాలు ఒకే రుచా? ఒకే రుచి అయితే ఎందుకు నువ్వు ఇవన్నీ కావాలనుకుంటావు? చేప రుచి చేపదే, గొర్రె రుచి గొర్రెదే, కోడి రుచి కోడిదే. దేవుడు ఈ సృష్టిలో చేసినవన్నీ నీ కోసం నా కోసమే. నిన్ను పోషించడానికి, నన్ను పోషించడానికే దేవుడు ఈ సృష్టిని అంతటిని చేశాడు. హల్లెలూయా! నిన్నెంత ప్రేమిస్తున్నాడో ఒకసారి ఆలోచించే. సూర్యుడు నుండి నీకు శక్తిని ఇవ్వటానికి, గాలిలో నీకు ఆక్సిజన్ ఇవ్వటానికి ఈ సృష్టి అంతా నీ కొరకే సృష్టించబడింది అనే సత్యము నువ్వు గ్రహిస్తే దేవుడిని అడగకుండా ఉండలేవు. దేవుని గుప్పిలి విప్పినప్పుడు పొందకుండా నువ్వు ఉండలేవు. దేవుడు గుప్పిలి విప్పితే నీకు మేలు కలుగును. ఆమేన్ చెప్తారా? దేవుడు గుప్పిలి విప్పితే నీకు ఆశీర్వాదాలు కలుగుతుంటాయి. దేవుడు గుప్పిలి విప్పితే నీ జీవితంలో దేవుడు నీ ప్రతి అవసరమును తీర్చును. దేవుని సేవకుడిగా నన్ను నిలబెట్టింది మిమ్మల్ని దీవించడానికే, మిమ్మల్ని ఆశీర్వదించడానికే. మీకు ఏది కొదువు కొరత లేకుండా దేవుడు సమృద్ధి మీ జీవితాలలో ఇవ్వటానికే దేవుని సేవకుడు